మనందరం ప్రతి శుక్రవారం కూడా రోమిల్ రాసిన పత్రికను ధ్యానం చేసుకుంటాం. అలా ధ్యానం చేసుకుంటున్న క్రమంలో ఈరోజు రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. ఈ రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 29 వచనాలు ఉన్నాయి మొత్తం. అయితే 29 వచనాలు కూడా 2 విషయాల గురించి చెప్పబడుతుంది. ఆ 2 విషయాలు ఏంటంటే, మొట్టమొదట దేవుని తీర్పు, అంటే ఎవరి మీదకి దేవుని తీర్పు వస్తుంది, ఎవరి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, అది మొట్టమొదటిది. రెండవది ఏంటంటే, అప్పట్లో యూదులు వారి యొక్క యోధా మతాన్ని బట్టి, వారు పుట్టుకను బట్టి గర్వపడతా ఉండేవాడు. అంటే మేము యూదులం కాబట్టి మాదే పరలోకం అని. అయితే పౌలు గారు 2వ అంశముగా ఈ 2వ అధ్యాయంలో ఏం తెలియజేస్తున్నాడంటే, ఆ యూదులు సైతము పాపంలోనే ఉన్నారు అనే దాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఈ యొక్క తీర్పు గురించి పౌలు గారు చెప్తూ 7 విధాలైన తీర్పుల గురించి చెప్తున్నాడు. అంటే తీర్పు అనేది ఒక మనిషికి ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏ కారణాలను బట్టి వస్తుందని దాదాపుగా 7 కారణాలు ఈ యొక్క అధ్యాయంలో చెప్తున్నాడు. మొట్టమొదటి వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనా సరే నిరతుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడివని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చుకుని నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అని స్పష్టంగా ఫస్ట్ వచనంలో చెప్తున్నాడు. అంటే సాధారణంగా ప్రతి మనిషికి కూడా ఒక నేచర్ అనేది ఉంటుంది. ఆ నేచర్ ఏంటంటే, ఎప్పుడు ఎదుటి వ్యక్తులకి జడ్జిమెంట్ చేయడం. సహజంగా ఎవరి తప్పిదాలు వాళ్ళు ఎప్పుడు చూసుకోరు. ఇద్దరు వ్యక్తుల మధ్యన ఎప్పుడైనా సరే గొడవ రాకుండా ఉండదు, ఇద్దరు వ్యక్తుల మధ్యన డిస్కషన్ రాకుండా కూడా ఉండదు. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్యన ఎప్పుడైతే గొడవ వచ్చిద్దో అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఇరుపక్షాల దోషం ఉండడాన్ని బట్టే తప్పు జరిగింది అనే ఆలోచనలోనికి రావాలి. ఇరుపక్షాల ఆలోచించేవారే న్యాయాన్ని తెలుసుకుంటారు. కానీ సాధారణంగా మనిషిలో ఉన్న ఒక సహజ లక్షణం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్యన గొడవైనప్పుడు ఎవరి పక్షాన వారు న్యాయాన్ని చెప్పుకుంటారు, ఎవరి పక్షాన వారు వాదిస్తారు. అందుకే సొలొమోన్ గారు సామెతల రాస్తూ ఏం చెప్తాడంటే, రాజు దగ్గరికి అంట ఒక వ్యక్తి వచ్చినప్పుడు నాదే కరెక్ట్ అని చెప్తాడంట, ఇంకొకటి వచ్చినప్పుడు వాడు నాదే కరెక్ట్ అంటాడంట. ఇద్దరు పరిశోధన చేయగా ఆ సత్యం ఏంటి అనేది అర్థమైంది. ఎప్పుడు సత్యం అనేది తెలిసిద్ది అంటే ఇరుపక్షాల ఆలోచించినప్పుడు. అందుకే మనం ఎప్పుడు కూడా ఎవరిని తొందరపడి విమర్శించడానికి, తొందరపడి మాట్లాడటానికి ఎప్పుడు కూడా సాహసం చేయకూడదు. ఎందుకంటే తీర్పు తీర్చడము ఏ మనిషి యొక్క పని కాదు, తీర్పు తీర్చడము దేవుని పని. ఒక వ్యక్తిని మనం తీర్పు తీర్చే అధికారాన్ని పొందలేదు బైబిల్ ప్రకారం. ఎందుకంటే మనమందరం కూడా ఏదో ఒక విషయంలో లోపాన్ని కలిగిన వ్యక్తులమే. చాలా మంది అయితే వాళ్ళల్లో ఏ లోపాలు లేనట్టు ఎప్పుడు పక్క వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు, వాళ్ళల్లో ఏ లోపాలు లేనట్టు ఎప్పుడు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా శరీరధారిగా ఉన్న మనందరిలో కూడా ఖచ్చితంగా అనేకమైన లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను మనం వెతుక్కోవాలి. అందుకే వాక్యమే సెలవిస్తుందంటే, నిన్ను నువ్వు పరిశోధన చేసుకోవాలి, నీ లోపాలను నువ్వు తెలుసుకోవాలి. అనేకులకు బోధించే నువ్వు మొట్టమొదట నీకు నీవే బోధించుకోవాలని వాక్యం చెప్తుంది. కానీ ఈరోజు క్రైస్తవులుగా మనం చేసే పని ఏంటి అంటే, ఎప్పుడు కూడా ఎదుటి వారిని విమర్శ చేయడమే. సంఘానికి ఒక బలహీనమైన వ్యక్తి వస్తే ఆ బలహీనుడిగా ఎప్పుడు చూడకూడదు. ఎందుకంటే మార్పు అనేది ఏ వ్యక్తిలో ఎప్పుడు అసలు ఎవరికీ తెలియదు. మార్పు అనేది ఖచ్చితంగా ఈరోజు ఒక విధంగా ఉండొచ్చు, ఇంకొక రోజు ఇంకొక రకంగా ఉండొచ్చు. ఈరోజు చెడిపోయిన వాడే రేపు దేవునికి యోగ్యుడైన వ్యక్తిగా మార్చబడచ్చు. ఈరోజు మంచిగా ఉన్నవాడే రేపు చెడ్డగా కూడా మారచ్చు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎప్పుడూ కూడా మనం జడ్జిమెంట్ చేయడానికి వీల్లేదు, అది వాక్యం చెప్తుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ఎవరైనా సరే తీర్పు తీర్చడానికి ఏం చేయకూడదు. కొంతమంది ఎలా తీర్పు తీరుస్తారంటే, వారి అహంకారాన్ని బట్టి తీర్పు తీరుస్తూ ఉంటారు, వారి యొక్క పదవిని అడ్డం పెట్టుకుని అన్యాయపు తీర్పులు తీరుస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇలాంటి వారికి దేవుడు శిక్షణ విధిస్తాడు, అదే దేవుడు వాక్యం చెప్తుంది. చూడండి, ఇక్కడ 2వ వచనంలో ఏమన్నాడు, అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే. అంటే దేవుని తీర్పు అనేది ఎలా వచ్చిందంట,
సత్యాన్ని అనుసరించే స్థితి. ఎప్పుడైనా సరే మనలో ఉన్న లోటుపాటులను మనం సరి చేసుకోకుండా ఇతరులను తక్కువ చేసి ఎప్పుడైతే ఇతరులకు తీర్పు తీర్చే వారంగా ఉంటామో అప్పుడు జరిగేది ఏంటంటే దేవుని యొక్క తీర్పును మనం ఎదుర్కొంటామంట. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మీరు ఇతరులతో ఎలా స్పందిస్తారో దేవుడు మీతో అలా స్పందిస్తాడు. ఇది చాలా బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అంటే జస్ట్ ఏదో పిట్టకథలో ఉండేవాడు కాదు. దేవుడు అంటే ఎవరంటే నిజ జీవితంలో ప్రతి మనిషిని పట్టించుకుంటూ జీవితంలో ఆయన కలగ చేసుకునేవాడు. ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో కాలంలో దేవుడు కొన్నిటిని నిర్ణయిస్తాడు. నిర్ణయించిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తప్పకుండా స్పందిస్తాడు. ఆయన అన్యాయం జరుగుతున్నప్పుడు, అక్రమం జరుగుతున్నప్పుడు స్పందించట్లేదు అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు సత్యవంతుడు. ఎప్పుడైనా ఆయన న్యాయాన్ని బట్టి తప్పక స్పందిస్తాడు. మనం అనుకుంటాం మనం చేసే క్రియలకు ఏమీ లేదని, కానీ ఇక్కడ చెప్తున్నాడు మన తీర్పు పొందేటప్పుడు ఎలా పొందుతామంటే మన క్రియలను బట్టి సత్యముగా పొందుతాం. అందుకే మనం ఎప్పుడైనా సరే మనం చేసే ప్రతి కార్యాన్ని కూడా ఆలోచించాలి. అందుకే తొందరపడి మాట్లాడేటప్పుడు, తొందరపడి అడుగులు వేసేటప్పుడు ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి జీవించాలి. అలా జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా నువ్వు ఎలా ప్రవర్తించావో నీ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. బైబిల్ గ్రంథాలను మనం పరిశీలన చేస్తే దేవుడు స్పందించిన తీరు చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తుల పట్ల మనం ఎలా స్పందిస్తామో మన పట్ల కూడా దేవుడు అలాగే స్పందిస్తాడు. 2 విషయాలు చెప్తాను. పరలోక ప్రార్థనలో మనం అందరం చెప్తాం. మీరు చెప్తారో లేదు కానీ నేనైతే ఖచ్చితంగా ప్రతి ఉదయం పరలోక ప్రార్థన చేస్తాను. ఆ పరలోక ప్రార్థనలో ఏమని చేస్తాం? ఆఖరిలో మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించుచున్న ప్రకారము మా అపరాధమును కూడా, అంటే ఎవరు క్షమించుచున్న ప్రకారం? మనం. నేనెవరైతే ఉన్నానో నా ఎడల అపరాధం చేసిన వారు అనేక మంది ఉంటారు. వారిని నేను క్షమిస్తే నా అపరాధాలను ఎవరు క్షమిస్తారంటే, అంటే నువ్వు క్షమించకపోతే నీకు క్షమాపణ అంటే చూడండి, దేవుడు నువ్వు స్పందించే విధానాన్ని బట్టి స్పందిస్తున్నాడా లేదా? అది ఒకటి. రెండవది చెప్తారు. ఉపమానాల్లో యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తారు. ఆ ఉపమానం ఏంటంటే ఒక దాసుడు ఒక యజమానికి చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తాడు. ఇవ్వాల్సి వస్తే ఆ దాసుని యొక్క పరిస్థితి బాగోక కట్టలేని స్థితిలో ఉంటే ఈ యజమానుడు ఏం చేస్తాడంటే ఆ దాసుని మీద కనికరాన్ని చూపిస్తాడు. కనికరాన్ని చూపించి నువ్వు నాకు కట్ట అవసరం లేదులే, అవన్నీ నేను చల్లబెట్టుకుంటానని చెప్పేసి క్షమిస్తాడు. క్షమించినప్పుడు ఈ దాసుని స్వతంత్రుడిగా చేశాడు. అయితే ఈ దాసుడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తికి ఒక రూపాయి ఇస్తాడు. అంటే మన భాషలో కొంచెం డబ్బులు అనుకోండి. ఈ వ్యక్తికి ₹1,00,000 క్షమించబడినాయి, అంటే ₹1,00,000 కట్టకుండా పోయినాయి. ఎదుటి వ్యక్తి ₹2 కట్టాల్సి వస్తే ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఆ ₹2 కోసం నిలబెట్టి ఆ వ్యక్తిని అవమానపరుస్తాడు. అప్పుడు ఈ క్షమించిన యజమానికి కోపం వస్తుంది. నేను ఇంత క్షమించాను కదా, కనీసం నువ్వు ఈ చిన్న దాన్ని క్షమించలేకపోయేవే అని ఆ దాసుడికి శిక్ష విధిస్తాడు. అంటే చూడండి, ఆ యజమాని ఎలా స్పందించాడంటే ఎవరైతే దాసుడు ఉన్నాడో ఆ దాసుడు ఇంకొక దాసుడితో స్పందించిన విధానముతో స్పందించాడు. ఖచ్చితంగా దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క కదలిక ఎలా ఉంటుందంటే మనము ఇతరులతో ఎలా స్పందిస్తామో మన జీవితంలో కూడా దేవుడు అలాగే స్పందిస్తాడు. కాబట్టి మనం ఎదుటి వారికి తీర్పు తీర్చేటప్పుడు, ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దేవునికి భయపడాలి. అంతేకాదు, వాక్యంలో ఒక మాట రాసింది, మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున ఆయన తీర్పు తీరుస్తాడంట. అంటే మనం సరదాగా మాట్లాడుకునే మాటలను కూడా ఆయన వింటున్నాడు. సరదాగా మాట్లాడే మాటలను బట్టి కూడా ఏం చేస్తాడంట? ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. సరదాగా మాట్లాడే మాటలను బట్టి ఆయన తీర్పు తీరిస్తే, ఎలా పడితే అలా ఎదుటి వారిని దూషిస్తే, ఎలా పడితే అలా ఎదుటి వారితో మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఊరుకోడు. తర్వాత చూడండి ఏముందో, 3వ వచనం. అట్టి కార్యములు చేయ వారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుందావా? చాలా మంది ఉంటారు, ఎదుటి వ్యక్తికి తనలో ఉన్న లోపాన్ని కవర్ చేసుకుని చాలా చెప్తా ఉంటారు, అది ఇది అలా ఇలా అని. చాలాసార్లు మనం పాటించిన విషయాలు కూడా ఎదుటి వ్యక్తులకు చెప్తా ఉంటాం. అప్పుడు దేవుడు వాక్యం స్పష్టంగా అంటున్నాడు, నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావా? అంటే అలా చెప్పేటప్పుడు మన దృష్టికి మనం గొప్పగా ఉంటాం, మన దృష్టికి మనం నీతిగా ఉంటాం. ఇప్పుడు నేను చెప్పే వాక్యమైనా, నేను ఏదైనా పాటించిన వాక్యం చెప్పాలంటే నాకు భయం.
ఫలానా విషయంలో నేను పాటించట్లేదు అనుకోండి, ఆ విషయం నేను చెప్పాలంటే నాకు భయం అనిపిస్తుంది. ఎందుకంటే నేను అది పాటించట్లేదు కాబట్టి. నేను పాటించగలిగే వాటిలో నేను ధైర్యంగా ఉండగలను. ఎందుకంటే నేను ధైర్యంగా బోధించగలను. దేవుడి వాక్యాన్ని నేను పాటిస్తున్నాను కాబట్టి. అలాంటివి నేను పాటించకుండా, పాటించేటట్లు మీకు బోధిస్తే, పాటించకుండా నేను పాటిస్తున్నట్టు మీ ఎదుట నడిస్తే, దేవుని దగ్గర ఖచ్చితంగా నేను వేషధారినే. ఎందుకంటే దేవుడు పైకి మాట్లాడే స్వరాన్ని వినడో, దేవుడు పైకి మాట్లాడే నీ గంభీర తత్వాన్ని చూడడో, దేవుడు చూసేది ఏంటంటే నీ హృదయంతరంగాన్ని. నీ హృదయంతరంగాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నప్పుడు, నీ హృదయంతరంగాన్ని ప్రభు చూస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఎదుటి వారిని విమర్శించడం మానేయాలి. ఖచ్చితంగా ఆయన చూస్తున్నాడు. దేవుడు చూడండి ఎంత స్పష్టంగా మనల్ని గమనిస్తాడంటే, మన నడకను గమనిస్తాడంట, మన పడకను గమనిస్తాడంట. మనకు తలంపు పుట్టక ముందే ఆ తలంపు ఏంటో కూడా తెలిసిద్దంట ఆయనకి. అంటే మన మీద ఎంత దృష్టి పెట్టాడో చూడండి. సీసీ కెమెరాలు, మనకున్న సెక్యూరిటీ కూడా అంత నిఘా పెట్టదు మన మీద. మన నడక, మన పడక, మన ఆలోచనలు, మన విధానాలు ఇవన్నీ చూస్తున్న దేవుడు మనం కలిగి ఉన్నాం. అలాంటి దేవుడిని కలిగిన మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా ఎదుటి వ్యక్తులతో నడుచుకునే తీరుని మార్చుకోవాలి. ఎందుకు నేను ఈ విషయం చెప్తానంటే, దేవుడు ప్రతి మనిషిని కూడా స్థాయిని బట్టి చూడడు. మనందరికీ లోకంలో ఒక్కొక్క స్థాయిని బట్టి చూస్తాం. ఎలా చూస్తామంటే, వీడు ధనవంతుడు కాబట్టి వీడిని ఎక్కువ గౌరవిద్దాం, వీడు బైక్ వేసుకొచ్చాడు కాబట్టి వీడిని తక్కువ గౌరవిద్దాం, కారులో వస్తే ఒక గౌరవం, బైక్ మీద వస్తే ఒక గౌరవం, వాడికి అసలు ఏమీ లేకపోతే ఇంకో గౌరవం. అలా రకరకాలుగా మనుషుల గౌరవాలు మనుషుల స్థాయిని బట్టి మారిపోతుంది. కానీ దేవుని యొక్క గౌరవము ఏ స్థాయిని బట్టి ఉండదు. దేవుని యొక్క గౌరవం దేని బట్టి ఉందంటే, నువ్వు నేను ఆయన పిల్లలం కాబట్టి. దేవునికి నేనెంతో, అడుక్కునేవాడు కూడా అంతే. అడుక్కునేవాడు మీకు విలువ లేకపోవచ్చు, కానీ దేవునికి విలువైన వ్యక్తే. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క స్వరూపాలు, దేవుని యొక్క పోలిక. ఆయన ఎందుకు ఆయన పోలికతో సృష్టించేశాడంటే, సృష్టిలో ఆయన ప్రేమను చూపించడానికి. ఆ ప్రేమను మనం చేయాల్సింది ఏంటంటే ఇతరులకు చూపాలి. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే మనము ద్వేషాన్ని చూపించడానికి కాదు. ఎందుకు దేవుడు లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరచాడంటే సత్క్రియలు చేయడానికి. ఈ లోకం ఎలా తయారైందంటే మూర్ఖులకు ఈ తరం అన్నాడు వాక్యంలో. అంటే మూర్ఖముగా మారిపోయింది, వక్రముగా మారిపోయింది, అన్యాయం చేయడానికి తయారైంది. ఇలాంటి కాలములో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే సత్క్రియలు చేయవారు లేరు కాబట్టి ఆ దేవుని స్థానములో ఉండి దేవుని మనసు కలిగి ఆ దేవుని మనసు వ్యక్తులకు చూపించడానికి దేవుడు మనల్ని లోకంలో నుంచి పిలిచాడు. అందుకే క్రైస్తవ మిషనరీలు కేవలము స్వార్థ మాత్రం ప్రకటించాల. క్రైస్తవ మిషనరీలు చేసిన పని ఏంటంటే హాస్పిటల్స్ కట్టారు, స్కూల్స్ కట్టారు, బ్యాంకులు కట్టారు. బ్యాంకు రావడానికి కారణం కూడా క్రిస్టియన్ మిషనరీసే. ఎందుకు ఇవన్నీ కట్టారు, ఎందుకు ఇవన్నీ కట్టాలి అంటే కట్టడానికి కారణం ఏంటంటే కేవలము వాక్య బోధన కాదు, దేవుని మనసు కలిగి బోధించారు, దేవుని మనసు కలిగి భూమి మీద బ్రతికారు. క్రైస్తవ జీవితం అంటే కేవలం బోధలకు పరిమితమైంది కాదు. క్రైస్తవ జీవితం అంటే కేవలం చర్చిలో కూర్చొని వెళ్ళిపోయేది కాదు. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే జీవితము ద్వారా నువ్వు క్రీస్తును చూపించడం, నీ హృదయము ద్వారా క్రీస్తును చూపించడం, అదే క్రైస్తవ జీవితం. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే దేవుని నమ్ముకున్నాడని కదా అర్థం. క్రైస్తవుడు అంటే ఏంటంటే క్రీస్తుని పోలి నడుచుకునేవాడు, క్రీస్తుని ఇతరులకు చూపించేవాడే అసలైన క్రైస్తవుడు అంటే. చూడండి అంటున్నాడు, వాడిని నువ్వే తీర్పు అయితే తీరుస్తున్నావు, నువ్వు అదే పని చేస్తున్నావుగా. అందుకే యేసయ్య ఏమన్నాడంటే యేసయ్య ఏమన్నాడంటే నీ కంటిలో దూలం ఉంచుకుని ఎదుటివాడి కంటిలో నలుసు తీస్తున్నావేంటి, నలుసు ఎంచుతున్నావేంటి అంటున్నాడు. అంటే మన కంట్లో తీసుకోవాల్సిన దూలాలు చాలా ఉన్నాయి. తర్వాత చూడండి దేవుడు ఏమంటున్నాడు 4వ వచనంలో, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా. చూడండి ఇక్కడ అడుగుతున్నాడు, అలా ఎవరైతే ఎదుటి వ్యక్తులకు తీర్పు తీరుస్తారో వాళ్ళ గురించి ఏమంటున్నాడు ఇక్కడ. దేవుని అనుగ్రహము అంటే, అనుగ్రహం అంటే కృప. దేవుని కృప ఏం చేస్తుందంటే, ఇప్పుడు చూడండి మనం దేవుడు తీర్పులోకి వస్తాం వ్యర్థంగా మాట్లాడటం వల్ల, ఒక వ్యక్తిని దూషించడం వల్ల. అలా వస్తామని వాక్యం చెప్తున్నప్పుడు
మరి చాలాసార్లు చాలా మంది దూషిస్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు. అలాంటి వారి మీదకి ఎందుకు ఉగ్రత రాదు? ఎందుకు శాపం రాదు? అంటే దేవుని అనుగ్రహం, అంటే కృప ఏం చేస్తుందంటే ఆ శాపాన్ని రానివ్వకుండా ఆ వ్యక్తి మారతాడులే, మార్పు చెందుతాడులే అని దేవుని యొక్క కృప దేవుని దగ్గర నుంచి మనకు వస్తుంది. అందుకే చూడండి, మీకు ఆ ఉపమానాలు యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్తాడు. ఒక ఆయన ఒక తోటలో ఒక అంజూరపు చెట్టుని పెంచుతూ ఉంటాడు. పెంచుతూ ఉంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంది కానీ ఆ అంజూరపు చెట్టులో ఎలాంటి మార్పు కనపడదు. మార్పు కనపడకపోతే యజమాని అంటాడు, అది ఎందుకు ఫలించట్లేదు కాబట్టి దాన్ని నరికేయండి అని. అప్పుడు అలా నరికేయమంటే ఆ తోట యజమాని అంటాడు, అయ్యా కొంతకాలం గడివివు, కొంతకాలం నేను దీన్ని పిండేస్తా, ఎరువేస్తా, అన్నీ వేస్తా, అప్పుడు పెరగకపోతే అప్పుడు చూద్దామని చెప్తాడు. తర్వాత అన్నీ వేస్తాడు, అన్నీ వేసినప్పటికీ అది ఫలించదు. వాక్యం చెప్తుంది, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని. అంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనం మారడానికి. దేవుని కృప ఏం చేస్తుందంటే తప్పు చేసే వారికి మారడానికి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి తెలుసా? తప్పు చేసే వ్యక్తికి మారు మనసు పొందడానికి అవకాశం ఇవ్వాలి. కొంతమంది ఎప్పుడు చూసినా వాళ్ళు ఆ తప్పు చేశారు, వీళ్ళు ఈ తప్పు చేశారు అంటారు తప్ప, ఏమో దేవుడు ఒక రోజు వస్తుంది వాళ్ళని మారుస్తాడేమో అని ఆలోచన ఉండదు. చాలా మంది అలా అనుకోరు, వీడి జీవితం అంతే, వీడి బతికంతే, వీడు మారడు అని మాట్లాడతారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని కృప నీకెలా ఉందో, నువ్వు మారడానికి ఎలా నీకు కృప చూపిస్తుందో అలాగే ఎదుటి వ్యక్తులు మారడానికి కూడా దేవుని కృప వారిపైన కూడా ఉంది. ఎక్కడ పాపం విస్తరించింది అక్కడ ఏం చేసిందంట కృప? అంటే పాపం చేసే వారందరి మీద ఏముంది? కృప ఉంది. ఆ కృప దేనికి? ఇంకా ఎక్కువ పాపం చేయడానికి కాదు. ఆ కృప దేనికంటే వారిని మార్చడానికి. ఆ కృప దేనికంటే దేవుడి వాక్కు వారి దగ్గరికి వెళ్ళడానికి. ఖచ్చితంగా మన మీద ఎలాంటి అభిప్రాయాలు దేవునికి ఉన్నాయో, మనల్ని ఎలా మార్చాలి అనుకుంటున్నాడో తప్పు చేసే వారిని కూడా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే తప్పు చేసేవారికి మనం చేయాల్సిన పని ఏంటంటే అవకాశం ఇవ్వాలి మారడానికి. అలా మారడానికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా వారి జీవితాలు మారతాయి. దేవుడు వారి జీవితాలు మారుస్తాడు. మీకు అర్థం కావడానికి ఒక విషయాన్ని చెప్తాను. థామస్ అల్వా ఎడిసన్ కష్టపడి బల్బు తయారు చేశాడంట. కష్టపడి బల్బు తయారు చేసి ఒక వ్యక్తికి ఇచ్చి ఆ హోల్డర్లో పెట్టు అన్నాడంట. పెట్టమంటే ఇప్పుడు ఒకే ఒక బల్బు అది తయారు చేసింది. ఆ హోల్డర్లో పెట్టడానికి ఆ వ్యక్తి వెళ్ళి చేయి జారి పడేసాడంట. పగిలిపోయింది అది. అందరూ తిట్టారు కానీ థామస్ అల్వా ఎడిసన్ తిట్టలేదు. తర్వాత మళ్ళీ తయారు చేశాడు, కష్టపడి తయారు చేసి ఏ వ్యక్తి అయితే పడేసాడో ఆ వ్యక్తిగా మళ్ళీ ఇచ్చాడంట పెట్టమని. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ షాక్ అయ్యారంట. ఇదేంది, మొన్న కదా మీరు కొత్తగా అయితే పడేసాడు, మళ్ళీ ఆ వ్యక్తికి ఎందుకు ఇచ్చావంటే ఖచ్చితంగా తను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వడానికి. చాలాసార్లు దేవుడు మనకు అవకాశాలు ఇచ్చాడు, చాలాసార్లు ఇస్తున్నాడు, ఇప్పటికీ కూడా ఇస్తున్నాడు. అలా దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు నాకేం కాదులే, నేను పాపంలో బ్రతుకుతున్నా, నాకేం అవ్వదులే అని అనుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే దేవునితో ఆటలు ఆడకూడదు. వాక్యం చెప్తుంది, దేవుడు మోసపడడు, దేవుడు విక్రింపబడ్డావు, నువ్వే మోసపోతావు, నువ్వే విక్రించబడతావు. దేవుడు నిన్ను తప్పు చేయొద్దని చెప్తుంది, ఎందుకంటే నీ జీవిత నాశనం అవ్వకూడదని. దేవుడు నిన్ను ఎందుకు ఎదుటి వ్యక్తులను దూషించొద్దు, ఎదుటి వ్యక్తులతో ప్రేమగా ఉండమన్నాడంటే నువ్వు ఎదుటి వ్యక్తులతో ప్రేమగా ఉండడం వల్ల దేవుని వాక్యాన్ని నెరవేర్చిన వ్యక్తిగా అవుతావు. తర్వాత చూడండి ఏమంటున్నాడు, అసలు చూడండి, తృణీకరిస్తారంట. అంటే దేవుడిని తృణీకరిస్తారు, దేవుని సహనాన్ని తృణీకరిస్తారు. తర్వాత చూడండి, నీ కాఠిన్యమును మారు మనస్సు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను. అది చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి నాశనం అవడానికి కారణం ఎవరో? దేవుడా, సాతానా? దేవుడు కాదు, సాతాను కాదు, నువ్వే కారణం. దేవుడు నీకు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాగా దేవుని కనికరాన్ని, దేవుడి న్యాయాన్ని పక్కకు దోసేసి నీ ఇష్టానుసారంగా బ్రతికితే, ఒకటి చెయ్యాలి అని తెలిసి ఒకవేళ కొన్నిసార్లు కొన్ని బలహీనతలను బట్టి మనం చేయలేకపోవచ్చు, కానీ ఎప్పుడైనా సరే చెయ్యాలి అనే మనసు ఉండాలి మనలో. చూడండి, దేవుడు ఎలాంటి మనసును చూస్తాడంటే కొంతమంది ఉంటారు,
భక్తి జీవితంలో దిగజారిపోయినప్పుడు పశ్చాత్తాపడి ఎలా అయినా మళ్ళా భక్తిలో పొందుకోవాలా, ఎలా అయినా భక్తిలో కొనసాగాల అనుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇంకొకళ్ళు ఎవరంటే ఏం కాదులే, 4 అంతా గడిచిపోతుంది, నాకు కొద్దిగా 4 ముక్కలు ప్రార్థన చేసుకోవడం, కొద్ది వాక్యం చదువుకోవడం, ఏదో చర్చికి వెళ్తే సరిపోయిద్దిలే, అంత భక్తి చేయకపోయినా పర్లేదులే అని రెండో సెక్షన్ వాళ్ళు ఉంటారు. ఫస్ట్ సెక్షన్ వాళ్ళు ఏమో పడ్డాను అయినా తిరిగి లెగవాలా, కోల్పోయింది మరలా తిరిగి పొందుకోవాలా, ఈ ఆలోచనలు ఉంటే రెండో వాళ్ళు ఎవరుంటారని చెప్పాను, ఇక దాంతో అడ్జస్ట్ అయిపోతారు, ఇక ఆ జీవితం చాలే అనుకుంటారు. ఇలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే పక్క దోస్తాడు. ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి సహాయం చేస్తాడు. ఎవరు ఫస్ట్ కేటగిరీ వాళ్ళు? ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే మరలా తిరిగి సరిదిద్దుకోవాలి, నేను కోల్పోయింది పొందుకోవాలా, కోల్పోయిన ఆత్మను పొందుకోవాలి, కోల్పోయిన అభిషేకాన్ని పొందుకోవాలి, కోల్పోయిన ప్రార్థన జీవితాన్ని పొందుకోవాలి, కోల్పోయిన సమస్తం మరలా తిరిగి నూతనం అవ్వాలని ఆయన మీద ఆధారపడి ఎవరైతే ఆయన కోసం చూస్తారో వారిని దేవుడు మరలా తిరిగి నింపుతాడు. అందుకే వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతనమైన బలాన్ని పొందుతారు, వారి పక్షిరాజు వలె రెక్కల చాచి ఏం చేస్తారంట అంటే ఎదురు చూపు లేని వాళ్ళు, వదిలేసి తిరిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనము ఏ కేటగిరీలో ఉన్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనమే ఉగ్రతను క్రియేట్ చేసుకుంటున్నాం, మనమే శాపాన్ని తెచ్చుకుంటున్నాం. మీకు విషయం చెప్పనా, గట్టిగా కొంతమందిలో నమ్మకం ఏంటంటే ఎవడెళ్ళినా వెళ్ళిపోయి నేను పరలోకం వెళ్ళిపోతాను ఒక నమ్మకం ఉంటుంది. మంచిదే ఆ నమ్మకం, కానీ నువ్వు గనక గుడ్డిగా ఉంటే, నిన్ను నువ్వు పరీక్షించుకోకుండా, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోకుండా కనుక ఉంటే నువ్వు అనుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళవు. నీ సాటిస్ఫాక్షన్ నువ్వు అయిపోతే నువ్వు పరలోకం వెళ్ళవు. రెండోది ఏంటంటే నువ్వు ప్రార్థన చేసి అనేకమైన కార్యాలు పొందుకున్నా కూడా పరలోకం వెళ్ళవు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఆ రోజంటే అనేకులు నన్ను చూసి ప్రభా నీ నామాన అద్భుతాలు చేయలేదా, నీ నామాన ప్రవచనాలు చెప్పలేదా, నీ నామాన దెయ్యాలు అదలగొట్టలేదురా తండ్రి అంటే నువ్వెవడో నాకు తెలియదు పోరా బాబు అన్నాడంట. అంటే చూడండి, అంతటి భక్తులు దెయ్యాలు అదలగొట్టడం అంటే మాటలా, ప్రవచనాలు చెప్పడం అంటే మాటలా, ఎంత సాధన చేస్తే ప్రవచన వరం వచ్చిద్దో, ఎంత అభిషేకాన్ని పొందుకుంటే దెయ్యాలు వెళ్ళిపోతాయో. మరి ఇంత కలిగిన వారు ఎందుకు వెళ్ళట్లేదు అంటే కలిగిన వారు సైతము ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. ఆత్మీయ జీవితం అనేది ఎలాంటిదంటే తెలియకుండానే భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిపోతాడు అపవాది. మనకు తెలియదు, పడిపోయి చెడిపోయి కూలిపోయినాక నేను కూలిపోయాను, నేను దిగజారిపోయాను అనేది మనకు అర్థం కాదు. అందుకే మనం చేయాల్సిన పని ఏంటంటే ఎప్పటికప్పుడు దేవుని కృపను వేడుకుంటూ, ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలోకి వెళుతూ మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మన హృదయానికి మనం కరెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే తప్పు చేసేవాడు కూడా వాడి దృష్టిలో కరెక్ట్గా, అంతే కదా. తాగుబోతాను చూడండి 100 కారణాలు చెబుతాడు. ఎందుకంటే తాగుడు మంచిదని నిరూపించుకోవడానికి. ఇంకా ఎక్కువ మాట్లాడితే డాక్టర్ గారు తాగమంటున్నాడు తెలుసా, రోజుకు 190 అంటాడు. ఎందుకు అంటే వాడు నిరూపించుకోవాలా. ప్రతి వాడికి, తప్పు చేసేవాడికి కూడా వాడు చేసేది కరెక్ట్ అని అనిపిస్తుంది కాబట్టి తప్పు చేయగలుగుతాడు. వాడు చేసేది కరెక్ట్ కాదని వాడికి 100% అనిపిస్తే తప్పు చేయలేడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే మన హృదయపు ఆలోచనతో మోసపోకుండా, మన హృదయముతో సాటిస్ఫాక్షన్ లైఫ్లో బ్రతకకుండా దేవుని కొరకు ఆకలి కలిగి మనల్ని మనం పరీక్షించుకుంటూ వివేచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. కింద వచనం చూడండి. చూడండి ఆయన ఏం చేస్తాడంటే ప్రతి వారికి అంటే నువ్వేమేం చేస్తావో దాని ప్రకారమే నీకు ఇస్తాడంట. చూడండి సత్క్రియలు ఎలా చేయాలంట. మీకు విషయం చెప్పనా, దేన్నైనా సరే కోలు కొట్టడం చాలా ఈజీ, కట్టడం చాలా కష్టం. అది కుటుంబం కావచ్చు, శరీర సంబంధమైన కట్టడాలు కావచ్చు. కట్టడానికి కావాల్సింది ఏంటంటే ఓపిక. ఓపిక అనేది చాలా ప్రాముఖ్యం. ఓపిక నశిస్తే ఏమైందంటే చేయకూడనే మనమే చేస్తాం. ఇప్పుడు మర్డర్లు చేసిన వాళ్ళని, పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు కనుక ఇంటర్వ్యూలు చేస్తే కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి, వాళ్ళు చెప్పే డైలాగ్ ఏంటంటే ఆ ఒక్క క్షణంలోనే తొందరపడ్డాం, ఆ ఒక్క క్షణంలోనే అలా ప్రవర్తించాం. కారణం ఏంటంటే ఓపిక కొన్నిసార్లు నశించిపోతుంది. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క సహాయంతో ఓపికతో సత్క్రియలు చేయాలంట. ఎలా చేయాలి? అందుకే ఇంకో చోట అంటాడు వాక్యంలో, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి అంటాడు. అంటే ఏం కలిగి ఉండడానికి ప్రయాసపడాలా? ఎందుకు ప్రయాస అంటే ప్రేమ కలిగి ఉండడం అంత ఈజీ కాదు. ప్రేమ కలిగి ఉండడం చెప్పినంత ఈజీ కాదు. ప్రేమ అనేది 2 మాటల పదమే.
కానీ ప్రేమకున్న శక్తి ఏంటో తెలుసా? మరణానికి ఎంత శక్తి ఉందో ప్రేమకు అంత శక్తి ఉంది. అంటే ప్రేమ అనేది 2 అక్షరాల పదమైనప్పటికీ కూడా దాన్ని చూపించడము, దానిలో ప్రవర్తించడము, దానిలో జీవించడము చాలా కష్టం. ప్రపంచ మార్గాలన్నిటిలో ఉత్తమమైన మార్గం ఏదైనా ఉందంటే ప్రేమ. దేవుడు కూడా ఆ ప్రేమతోనే నిన్ను నన్ను గెలిచాడు. అందుకే పౌలు గారు అంటాడు, గనగనలాడు తాళంలాగా నేను ఉంటాను. ఒకవేళ గనక ప్రేమ కలిగి లేకపోతే, భాషలో మాట్లాడిన, ప్రవచనాలు చెప్పిన, అద్భుతాలు చేసిన, స్వస్థతలు చేసిన, ఆఖరికి నా ఆస్తి అంతా పేదలకు ఇచ్చేసిన, చచ్చిపోవడానికి నా శరీరమే ఇచ్చిన, ఒకవేళ గనక నాలో ప్రేమ లేకపోతే నేను ఎవరిని అంటున్నాడు? వ్యర్థుడను అంటున్నాడు. అంటే ఎంత కష్టమో చూడండి ప్రేమ కలిగి ఉండడం. అయితే ఓపిక నీలో ఉంటే, దేవుని సహాయాన్ని వేడుకుంటే దేవుడు ఓపిక నీకు ఇస్తాడు. ఆ ఓపిక ఇచ్చినప్పుడు ఏమైందంటే సత్క్రియలను ఓపికతో చేయగలుగుతావు. తర్వాత చూడండి ఓపిక చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి అది నిత్య జీవం రావాలంటే ఏం కావాలి? మనకి హృదయం సాటిస్ఫాక్షన్ అయిపోతే సరిపోయిద్దా? కుదరదు. ఏం వెతకాలంటే ఫస్ట్ సత్క్రియలు చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. సత్క్రియలు చేయకపోతే నో డౌట్ నువ్వు పరలోకం వెళ్ళవద్దు. నేను చెప్పట్ల వాక్యం చెప్తుంది. రెండవది ఏం చేయాలి? మహిమను ఘనతను అక్షయతను. అక్షయత అంటే ఏంటి? నాశనము కానివి. మనం వెతకాల్సింది దేన్ని? నాశనం కానివి. అందుకే పత్రికలో రాస్తూ పౌలు గారు అంటాడు ఒక చోట, పైనున్న వాటిని వెతకండి, పరలోక సంబంధమైన వాటిని వెతకండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు, అంటే అది కావాలా ఇది కావాలా అని మనసు కనుక మనం పెడితే ఖచ్చితంగా జరిగేది ఏంటంటే అక్షయత కలిగిన వాటిని మనం కోల్పోయే అవకాశం. అందుకే ఒక చోట అంటాడు, ధనవంతుడు అవడానికి ఆతృత పడొద్దు, ఎందుకంటే చాలా మంది వారి విశ్వాసాల నుంచి తొలగిపోయి భ్రష్టులయ్యారు అన్నాడు ఒక చోట. ఇంకొక చోట ఏనాడంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు. కొంతమంది డబ్బు కోసం పిల్లల్ని పట్టించుకోరు, రకరకాలు పేకాట్లు ఆడుతుంటారు, కోడి పందాలు వేస్తుంటారు, ఈజీగా వచ్చేసేయాలి డబ్బులు. గుర్తుపెట్టుకోండి, మీరు వెతికాయన్ని మీ నాశనం కొరకే. తర్వాత 8, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును. చూడండి, చాలా మంది ఏం చేయరంట? భేదాలు పుట్టిస్తారు. భేదాలు అంటే ఏంటి? వ్యత్యాసాలు. అంటే చాలా మంది వారికి నచ్చినవే ఏం చేస్తారు? పాటించడానికి ఇష్టపడతారు. ఇక్కడ అందుకే రెండవ లైన్లో అంటున్నాడు, సత్యమునకు లోబడక. దేనికి లోబడక? చాలా మందికి సత్యం ఏంటి అనేది తెలుసు, కానీ సత్యానికి లోబడడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే సత్యానికి లోబడాలి అంటే కొన్ని వదులుకోవాలి. సత్యం కొన్నిటిని త్యాగం చేయమంటది, సత్యం కొన్ని వీటిని విడిచిపెట్టమంటది. ఖచ్చితంగా ఆ టైంలో విడిచిపెట్టాలి. నేనే మార్గం నేనే సత్యము అన్నాడు ఏసయ్య. ఏసయ్యను పట్టుకోవాలంటే శిష్యులు ఏం వదలాల్సి వచ్చింది? వలలు విడిచిపెట్టాల్సి వచ్చింది. అంతేనా కాదా? వలలు విడిచిపెట్టొచ్చారా? వలలతో పాటు వచ్చారా? కొంతమంది కుటుంబాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది, కొంతమంది వారి ఆస్తులను విడిచిపెట్టాల్సి వచ్చింది. కారణం ఏంటంటే సత్యాన్ని స్థాపించాలనుకున్న, సత్యాన్ని వెతకాలనుకున్న ఖచ్చితంగా సత్యం కొరకు కొన్ని త్యాగం చేయాల్సిందే. ఈ లోకం ఏం చేసిందంటే ఎక్కువ అసత్యంలో నడుస్తుంది. ఈ లోకంలో మనం సత్యంగా నడుస్తున్నప్పుడు ఏం చేసిందంటే ఈ లోకం అసత్యంలో అనుసరిస్తున్న వారు సత్యాన్ని చూసి విక్రిస్తారు. నోవాహు ఓడగడుతున్నప్పుడు ఏం చేశారు తెలుసా? ఎక్కిరిచ్చారా నోవాహుని. దాదాపుగా 120 సంవత్సరాలంట ఆయన ప్రయాసపడింది. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు ఓడగట్టాడు ఆయన. ఆ 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు, ఒరే బాబు వర్షం వస్తుందిరా, ఒకరితో వస్తుంది, నాశనం అయిపోతారంటే, ఏంది ముసలాడా నీకు మైండ్ పోయిందా? అయినా అసలు పడవేంటి, మనకు అసలు ఎప్పుడు వర్షం పడలేదు కదని సత్యాన్ని దూషించారు, సత్యాన్ని అడ్డగించారు. అలా అడ్డగించినప్పటికీ కూడా సత్యం కొరకు నిలబడ నోవాహు కృపను పొందుకున్నాడు. సత్యము కొరకు నిలబడ నోవాహు తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు. సత్యం కొరకు నిలబడని ప్రతి ఒక్కరూ దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది సత్యానికి లోబడరు, వాక్యము సత్యము కాదని తెలిసిన అసత్యాన్ని అనుసరిస్తారు, అబద్ధ బోధనలు అనుసరిస్తారు, వారి యొక్క ఆచార సాంప్రదాయాలను విడిచిపెట్టరు. చెప్పామనుకోండి, మీరు చెప్పారు కానీ నలుగురు ఏమంటారో,
కొంతమంది నలుగురితో ముడిపెట్టుకొని ఉంటారు. అలాంటి వారు సత్యానికి దుర్నీతికి లోబడతారు, అసత్యానికి లోబడతారు, సత్యానికి కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు సత్యానికి లోబడాల. దేనికి లోబడాలి? అలా లోబడకుండా, సత్యానికి లోబడకుండా దుర్నీతికి లోబడే వారిని దేవుని ఉగ్రతయు, చూడండి రౌద్రం వచ్చిందంట, అంటే దేవుని కోపం వస్తుందంట. 9వ వచనం. చూడండి, దుష్కార్యము చేయి ప్రతి మనుషుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా శ్రమయు. అంటే దుష్కార్యం చేసే వాళ్ళకి ఏం కలిగిద్దంట? శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, 2 రకాల శ్రమలు వస్తాయి. ఎవరైతే దేవుని మాట వినకుండా దుష్కార్యాలు చేస్తారో వారికి భౌతికపరమైన శ్రమలు వస్తాయి. రెండవది ఏంటి తెలుసా? రేపు నిత్య నరకాగ్ని గుండం వస్తుంది, నిత్య వేదన. అది ఒక్కసారి కనుక, అంటే కొన్ని సినిమాల్లో, కొన్ని మతాల్లో ఉన్న నమ్మకం ఏంటంటే మనిషికి 7 జన్మలో ఏదో నరకానికంటే కొంచెం కాలం పంపించి ఏదో కొంచెం అట్లా ఫ్రై చేసి కొద్దిగా తీసేసి మళ్ళా ఇంకొక జన్మ ఎత్తుతారు. ఇది కొంతమందిలో నమ్మకం. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే మనిషికి ఒకటే జననం, మనిషికి ఒకటే మరణం. అది భౌతికంగా. ఆత్మీయంగా బాప్తిసం ఉంది, నిత్య జీవం ఉంది, అది ఫస్ట్ ఇంకొక జన్మ. అయితే ఒక మరణం ఉంది మనిషికి, అయితే ఇంకొక మరణం కూడా ఉంది, అదే నిత్య మరణం. ఆ నరకాగ్ని గుండానికి కనుక ఒకసారి ఒక మనిషి వెళితే మరలా తిరిగి ఎన్నటికి ఎప్పటికీ రారు. ఇది బైబిల్ చెప్పేది. అంటే చాలా మందిలో ఉన్న అభిప్రాయం ఏంటంటే దేవుడైన సాడిస్టా, దేవుడైన సైకోనా, అన్ని యుగయుగాలు నరకాన్ని వేయడానికి అని అడుగుతారు. అయితే నరకంలో ఒక మనిషి ఎన్నాళ్ళు ఉంటాడు అనే ప్రశ్నకి మీరే సమాధానం చెప్పండి. నాకు నేను మిమ్మల్ని అడుగుతాను కొన్ని విషయాలు. ఇప్పుడు దేవుడు నరకాన్ని ఎవరి కొరకు తయారు చేశాడంటే దేవుడు మనుషుల కొరకు చేయలేదు. నరకాన్ని దేవుడు ఎవరి కొరకు చేశాడంటే అపవాది వాడిని దూతలుగా చేశాడు. ఇప్పుడు అపవాది దేవునికి వ్యతిరేకమైన క్రియలు ప్రజల చేత చేపిస్తున్నాడు. ఇప్పుడు వాడిని ఏం చేస్తాడంటే వన్ టైమ్ ఈజ్ కమింగ్, అప్పుడు వాడిని పట్టుకుని ఆ నరకాగ్ని గుండంలో వేస్తాడు. నరకం అంటే వాడిని బాధ పెట్టే ప్లేస్. మరి మనుషులు ఎందుకు నరకానికి వెళుతున్నారంటే మనుషులు వెళ్ళడానికి కారణము ఈ అపవాదికి లోబడడం, వాడి పార్టీలో జాయిన్ అవ్వడం, వాడు చెప్పింది చేయడం. దీని వల్ల మనిషి నరకానికి వెళ్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీకే గనక సైతాన్ గాడిని నరకంలో వేయమని దేవుడు చెప్తే ఎన్నాళ్ళు నరకంలో వేస్తారు మీరు? ఒక 10 ఏళ్ళు వేస్తారా? సరే, మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీకు అసలు కష్టాలు వద్దు అని దేవుడు అడుగుతాడు, ఒకటి. రెండోది, మీకు 1 సంవత్సరం కష్టం వచ్చి ఇంకో సంవత్సరం కష్టం రాకుండా ఉండిద్ది అని అడుగుతాడు. ఈ రెండిట్లో మీరు ఏది కోరుకుంటారు? అసలు కష్టమే లేని జీవితం అడుగుతారా? 1 సంవత్సరం కష్టం కావాలి, 1 సంవత్సరం బాగుండాలి, 1 సంవత్సరం దరిద్రం రావాలి, 1 సంవత్సరం సమృద్ధి రావాలి అని కోరుకుంటారా? అసలు కష్టమే లేని జీవితం కోరుకుంటారు కదా. ఇప్పుడు దేవుడి ప్రణాళిక ఏంటంటే పాపమే లేని జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, పాపమే లేని లోకాన్ని తయారు చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు అపవాదిని బంధించడానికి దేవుడు నరకాగ్ని గుండాన్ని చేస్తే ఎంతకాలం అపవాదిని నరకంలో పెడతాడు? ఎంతకాలం పెడతాడంటే యోగాలు, తరతరాలు, అంతేక. దానికి నో ఎండింగ్. అందుకే నరకానికి ఉన్న ఒక పేరు ఏంటంటే నిత్య నరకాగ్ని. నిత్య నరకాగ్ని అంటే నిత్యము, నిత్య జీవము. నిత్య జీవం అంటే ఏంటి? నిత్యము జీవించేది. మనం నిత్యము జీవించుంటాం, అది నిత్య జీవం. ఇది నిత్యము నరకం. దేవుడు ఖచ్చితంగా అపవాది వాడిని దూతలతో పాటు ఎవరైతే అపవాది యొక్క క్రియల్లో పాలుపుంపులు పొందారో, ఎవరైతే ద్వేషము కలిగి ఇతర వ్యక్తుల మీద ప్రేమ చూపకుండా, ఎవరైతే అన్యాయముగా, అక్రమంగా దుష్కార్యాలు చేసి సత్యానికి లోపడలేదో వారందరినీ ఖచ్చితంగా వాడికి సంబంధించిన ప్లేస్లో వేస్తాడు. అప్పుడు మనిషి తన స్వయంగా నరకానికి వెళ్తున్నాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, సత్యానికి లోబడిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, వారు శ్రమల పాలవుతారు అని. తర్వాత చూడండి, సత్క్రియ చే ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్తునికి కూడా మహిమ, సమాధానము, ఘనత. చూడండి, సత్క్రియలు చేస్తే ఏమేం కలిగిద్ది అంట మనకి? ఒకటి మహిమ కలిగిద్ది, ఘనత కలిగిద్ది, సమాధానం కలిగిద్ది అంట. పరలోకంలో కలిగిద్ది, భూమి మీద కూడా కలిగిద్ది. యేసు ప్రభు వారు భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో మాట చెప్పారు, పరలోక రాజ్యం మీ మధ్యనే. అంటే పరలోకం ఎక్కడుంది? మీరు సత్క్రియలు చేస్తే మీ దగ్గరే ఉంటది, మీరు సత్క్రియలు చేయకపోతే ఖచ్చితంగా నరకం కూడా మీ దగ్గరే ఉంటది. మనకు 2 ఉన్నాయి.
ఒకటి భూమి మీద అనిపించేది, రెండు పైకి వెళ్ళిన తర్వాత అనిపించేది. తర్వాత చూడండి 11 వచ్చింది. దేవునికి ఏం లేదంట, అంటే దేవుడికి పక్షపాతం లేదు, మనకుంది. చూడండి, ధర్మశాస్త్రం లేకముందు కూడా చాలా మంది పాపం చేశారు. పాపము అనేది ఎప్పుడు వచ్చింది? ధర్మశాస్త్రాన్ని బట్టే వచ్చింది. అంటే మీకు అర్థం కాని జీవితం. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేనప్పుడు ఏదైనా తప్పు అవ్వదు. ఇప్పుడు మీకు అర్థం కాడని చెప్తా, ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి కొన్ని. అంటే రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగాలి, గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళాలి, ఆరెంజ్ సిగ్నల్ ఉందంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇది కదా ట్రాఫిక్ రూల్స్. ఇప్పుడు ఆ సిగ్నల్స్ లేనప్పుడు ఆ విధానం, ఆ నియమం అక్కడ పనిచేసిద్దా? ట్రిపుల్ రైడింగ్ తప్పు. దేని ప్రకారం? మామూలుగా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం. అసలు ఆ రూలే లేకపోతే ముగ్గురు నలుగురు ఎక్కేలా తప్పు అయిద్దా? అవ్వదు. అంటే ఒక రూల్, ఒక ఆజ్ఞ అనేది ఉంటే దాన్ని అతిక్రమించడం వల్ల పాపం వచ్చింది. ధర్మశాస్త్రం లేకపోయినప్పుడు కూడా పాపం వచ్చింది. దేని బట్టి తెలుసా? వారి మనస్సాక్షిని బట్టి. దేని బట్టి? అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. దేవుడు అప్పుడు కూడా తీర్పు తీర్చాడు. దేన్ని బట్టి? మనస్సాక్షిని బట్టి. ఇప్పుడు యేసే రక్తం మనల్ని ఏం చేస్తుంది? ఆ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, మనల్ని పవిత్రపరుస్తుంది అన్నమాట. అందుకే దేవుడు ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని తనలో నెరవేర్చి మన మనస్సాక్షి ప్రకారం మనకేం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. అందుకే మన మనస్సాక్షి ఎలా మార్చబడాలంటే ప్రేమ కలిగిందిగా, ఎదుటి వారికి జాలి చూపించేదిగా, ఎదుటి వారిని క్షమించేదిగా మార్చబడాలి. ఆ తర్వాత చూడండి, చూడండి ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేసినవాడు ధర్మశాస్త్రం ప్రకారం కూడా తీర్పు పొందాడు. 13 వచనం, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా. అంటే చాలా మంది ఏం ఫీల్ అవుతూ ఉంటారంటే వాక్యం వినేస్తే ఏదో వచ్చేస్తుంది అనుకుంటారు. వాక్యము నువ్వు ఎంత గొప్పది విన్నా ఎలాంటి ప్రయోజనం లేదు. ఖచ్చితంగా వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లా. నువ్వు ఎంత గొప్ప వాక్యం విన్నా, యేసు ప్రభువే స్వయంగా నీకు వచ్చి బోధించినా సరే, నువ్వు గనక బోధించిన వాక్యాన్ని నీ జీవితంలో నెరవేర్చకపోతే, అన్వయించుకోకపోతే ఖచ్చితంగా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవు. అదేనా నేను సొంత మాటలు చెబుతున్నానా? చూడండి అక్కడ మళ్ళీ చదువుదాం వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, మరి ఎవరు? ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించేవారే. అది 14 వచనం చూడండి. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారిను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు. చూడండి, అన్ని జనులకు అప్పుడు ఏమి లేదు, దేవుడు ఇశ్రాయేలుకే ఇచ్చాడు, కానీ వారు కూడా నీతి న్యాయాలను అనుసరించి నడిస్తే వారికి వారే ధర్మశాస్త్రం అంట. తర్వాత చూడండి 15, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయములు యందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. చూడండి, చాలా మంది ఎలా ఉన్నారంట, ఇప్పుడు హిందువులు ఉన్నారు చాలా మంది, వాళ్ళకి వాక్యం తెలియకపోయినా తప్పు చేయని చాలా మంది ఉన్నారు. అంటే వారు జన్మతహా పాపులైనప్పటికీ కూడా వారు వాక్యం తెలియపోయిన వారి మనస్సాక్షి వారిని ఏం చేస్తుంది? గతిస్తుంది. ఆ మనస్సాక్షి ప్రకారం నడుస్తారు. మ్యాక్సిమము 90% నడవరు, కానీ ఒక 10% పీపుల్స్ ఉంటారు దేవుని ఎరగకుండా, దేవుని సహాయం లేకుండా నడిచేవాళ్ళు. అయినప్పటికీ వారి మనస్సాక్షిని బట్టి దేవుడు వారికి చేస్తుంటాడు. అందుకే అన్యులైనా కూడా చూడండి, లోకంలో బ్రతుకుతున్నప్పుడు అన్నదానాలు చేసేవాళ్ళు ఉంటారు, ఎదుటి వారికి ప్రేమ చూపించేవాళ్ళు ఉంటారు. అలాంటి వారికి సహాయాలు అందుతున్నాయి అనట్లేదా? అందుతున్నాయి. వారు ఆర్థికంగా ఎదుగుతున్నారు, ఎదగట్లేదు, ఎదుగుతున్నారు. కారణం ఏంటంటే వారి మనస్సాక్షిని బట్టి ప్రభు ఇస్తున్నాడు. పరలోకం అయితే దాన్ని ఒకవేళ వాళ్ళు మారితే దేవుడు ఇస్తాడు, కానీ లోకపరమైన ఆశీర్వాదాలు అయితే ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే పరలోకం కేవలము దేవుని కుమారులకు మాత్రమే. దేవుని కుమారుల అయ్యే అవకాశము అందరికీ ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా అందరూ దేవుని కుమారులే. తర్వాత వచనం చూడండి, ఆఖరిగా చాలు. రెండవది, సువార్త ప్రకారంగా దేవుడు ఎలా చేస్తాడు? ఆఖరిది,
స్వార్థ ప్రకారముగా దేవుడు తీర్పు తీరుస్తాడు అన్నమాట. ఎలాగా? ఇప్పుడు మీరు ఇన్ని వాక్యం వింటున్నారు కదా, ఈ వినే వాక్యాన్ని బట్టి చాలా మంది ఏమనుకున్నారంటే ఇది చెప్పాడు మనం విన్నాం, ఇది ఫీలింగ్ చాలా మంది. అట్టాగే చెబుతారు, ఎవడ పాటిస్తాడని కొంతమంది ఫీలింగ్. ఎవరిలో అయితే ఈ ఉద్దేశాలు, ఈ ఫీలింగ్స్ ఉంటాయో వీరు చేసే పని ఏంటంటే ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పులోనికి వస్తారు. అందుకే మనం వాక్యాన్ని వింటున్నప్పుడు తోసేయకూడదు పక్కకి. వాక్యము దేవుని మాటగా స్వీకరిస్తే దేవుడు ఖచ్చితంగా తీర్పు దినమందు నువ్వు చూపిన విధేయతకి నీకు పరలోకాన్ని ఇస్తాడు. 2 పాయింట్లు చెప్పాను ఇందాక. రోమీయులు రాసిన పత్రిక 1-16 వరకు దేవుని యొక్క తీర్పు గురించి. ఈ యొక్క పత్రికను మనం వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. ఇంతటితో ఈ ధ్యానాన్ని ముగిద్దాం. దేవుడు మనందరిని దీవించును గాక.